హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, ఇంకా స్కూల్స్ ఓపెన్ చేశారు, బిజీ లైఫ్ అయిపోతుంది. సమ్మర్ హాలిడేస్ అంటేనే మనం జనరల్గా వడియాలు ఆవకాయలు పెట్టుకునే సీజన్ కదండి. మరి ఈ సమ్మర్ హాలిడేస్లో నేను మా అత్తగారు కలిసి ఏమేమి వడియాలు పెట్టామో మీకు చూపించబోతాను. మరి చూసేస్తామా? కమాన్ రండి. నేను మా అత్తయ్యని గుమ్మడికాయ వడియాలు ఎలా చేసుకోవాలో నేర్పించండి అత్తయ్య అని అన్నానండి. అంతే, ఇంక ఇవన్నీ కూడా ఒకసారి పెట్టేద్దాం మనము వడియాలన్నీ అని చెప్పారు. కానీ వీటన్నిటిలో నాకు కష్టం అనిపించిందంటే గుమ్మడికాయ వడియాలు పెట్టడమే. ఇవి ఉప్పుడు మిరపకాయలు అంటారు, చల్లమిరపకాయలు అని కూడా అంటారు. ఇంకా ఇవేమో బియ్యపిండి వడియాలు. జనరల్గా చాలామంది పెట్టుకుంటారు ఈ బియ్యపిండి వడియాలు అయితే ఎక్కువ. ఇవి మినప్పొట్టు వడియాలు, ఇవేమో మినపిండి వడియాలు. ఒకే రోజు మేము ఈ వడియాలు ఇంకా పొట్టొడియాలు గుమ్మడికాయ వడియాలు పెట్టాము. ఎందుకంటే గుమ్మడికాయ వడియాలకి పొట్టున్న మినపప్పు తీసుకొని వచ్చి రుబ్బాం కాబట్టి. నిజానికి పొట్టున్న మినపప్పు చాలా మంచిదండి. పొట్టున్న మినపప్పులో హై లెవెల్స్ ఆఫ్ ఐరన్, ఫైబరు ఉంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. పొట్టు మినపప్పుతో చేసే సున్నుండలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ బొంబాయి రవ్వతో చేసిన జంతిక వడియాలు. ఇవి ఆలు చిప్స్. ఆలు చిప్స్ జనరల్గా పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. బయట తెచ్చుకుంటాం కదా, బయట చిప్స్ కంటే కూడా ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ చిప్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ అండి. ఈ ఆలు చిప్స్ ఎలా చేసుకోవాలో సపరేట్ వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. ఈ వడియాలన్నీ కాకుండా ఇంకొక 2 ఐటమ్స్ చేసాము. అదేంటంటే నేను ఇప్పుడు చూపించింది వామకారం అంటారండి. ఇది వాము, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి 2 రోజులు ఎండలో పెట్టాక స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది జనరల్గా చలికాలంలో యూస్ చేస్తాము. సమ్మర్లో కాకపోయినా కొద్దిగా ఎండలు ఉండేటప్పుడు కూడా మనం ఎండబెట్టుకోవచ్చండి. ఇంకా ఇది వచ్చి బీరపొట్టు. ఈ 2 ఐటమ్స్ వామకారం, బీరపొట్టు కూడా తినే ముందు మనం కొంచెం నెయ్యిలో 1 or 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేశాక వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. వాము అనేది చిన్నపిల్లలకి చాలా మంచిది కూడా కదండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే బాగా హెల్ప్ చేస్తుంది ఇది. ఇక ఇప్పుడు మన ఆవకాయల సెషన్కి వచ్చేద్దాం. ఇది మామిడికాయ ఆవకాయ. మామిడికాయ వెల్లుల్లిపాయ కలిపి పెట్టింది. ఉసిరికాయ ఆవకాయ ఎక్కువ పెట్టలేదు. ఉసిరికాయ ఆవకాయ ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి 1/2 కిలోనే తెచ్చి పెట్టాము. నెక్స్ట్ది వచ్చి మెంత ఆవకాయ, పెసరావకాయ, నూపప్పు ఆవకాయ. ఈ 3 కూడాను ఎక్కువ రోజులు నిలవ ఉండవు, అందుకే కొద్దిగా పెట్టుకున్నాము. ఇంక ఇవి కాకుండా కాలీఫ్లవర్ ఆవకాయ, తురుము ఆవకాయలు 2-3 రకాలు పెట్టాము. అవన్నీ ఫస్టే కంప్లీట్ చేసేసాము. మరి చూసారు కదా మేము పెట్టిన వడియాలు, ఆవకాయలు. మరి మీకు ఏ వడియాలు నచ్చాయో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.